హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల అడ్మిషన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ పైన చూడొచ్చు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అని చూసి అదే కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ ఏ డేట్ రోజు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కన చూసినట్లయితే పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అని చూస్తుంది. ఇక్కడ జనవరి 8, 2024లో స్టార్ట్ అయింది. అదేవిధంగా ఫిబ్రవరి 15, 2024లో అనేది ఎండ్ అవుతుంది. అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ జనవరి 8, 2024లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా ఫిబ్రవరి 15, 2024లో అనేది ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ చేయడానికి ముందుగా అయితే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి నోటిఫికేషన్. ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో ఏమేమైతే ఇవ్వడం జరిగిందో దాని గురించి అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్. మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2024, 2025 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో ఖాళీ ఉన్న సీట్లకు ప్రవేశం కొరకు సమాచారం. మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బీసీ బాలబాలికల పాఠశాలలో 2024, 2025 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతులలో ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో ఖాళీ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థులు నుండి ప్రవేశము కోరడమైంది. ప్రవేశ పరీక్ష తేదీ అనేది 3/3/2024 3వ నెల 3వ తారీఖు 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడను. 3వ తారీఖు 3వ నెల 2024 నాడు 10 గంటల నుండి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లాలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ నిర్వహించబడుతున్నట్లుగా ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రవేశమునకు అర్హత 6వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందు పాఠశాలలో 2023, 2024 సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. అదేవిధంగా 7వ తరగతి ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో 2023, 2024 సంవత్సరంలో 6వ తరగతి అనేది చదివి ఉండాలి. ప్రస్తుతం 7వ తరగతికి అప్లికేషన్ కోరు విద్యార్థులు 6వ తరగతి అనేది చదివి ఉండాలి. అదేవిధంగా 8వ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో 2023, 2024 సంవత్సరంలో 7వ తరగతి అనేది చదివి ఉండాలి. ఆదాయ పరిమితి విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షణకు సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇన్కమ్ అనేది 1,50,000 అనేది ఉండాలి. పట్టణ ప్రాంత విద్యార్థులకు 2 లక్షలకు మించకూడదు. పాఠశాల ప్రవేశము విద్యార్థి ఎంపికకు పాత జిల్లాలో ఒక యూనిట్గానే పరిగణిస్తారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలోని ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఏదైనా ఒక పాఠశాలలో చదువుతుండాలి. అప్లికేషన్ పెట్టుకున్నవారు ఏదైనా ఒక పాఠశాలలో చదువుతున్నారు. అదేవిధంగా ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పరీక్షకు ఏ సబ్జెక్టులో నుండి క్వశ్చన్స్ అనేది వస్తాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రవేశ పరీక్ష తెలుగు మరియు లెక్కలు, పరిసరాల విజ్ఞానం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ అనేది 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 5వ తరగతి సిలబసు, 7వ తరగతి ప్రవేశ పరీక్షకు 6వ తరగతి సిలబసు, 8వ తరగతి ప్రవేశ పరీక్షకు 7వ తరగతి సిలబస్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి తెలుగు మరియు లెక్కలు, పరిసరాల విజ్ఞానం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో క్వశ్చన్స్ అనేది ఇందులో నుండి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాల వ్యవధి సమయం అనేది 2 గంటల నుండి 100 మార్కులకు.
2 గంటల సమయంలో 100 మార్కులకు ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో 15, లెక్కల్లో 30, సామాన్య శాస్త్రంలో 15, అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో 15, ఇంగ్లీష్లో 25 మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మార్కులు ఇచ్చారు. అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్లో అనేది రావడం జరుగుతుంది. కింద ఓఎంఆర్ సీట్లో గుర్తించాలి. జవాబులను మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ సీట్లలో గుర్తించాలి. పరీక్షా పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో 2 మీడియంలలో కూడా మీకు ప్రశ్నపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష కేంద్రం విద్యార్థులు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్లు ఇవ్వబడును. పరీక్ష కేంద్రం అనేది మీ యొక్క సొంత జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్ నిర్వహించబడతాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్లు ఇవ్వబడతాయి. ఎంపికలో సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ, గణితంలో మరియు పరిసరాల విజ్ఞానంలో పొందు మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికలో ఒకరికంటే ఎక్కువ మందికి సేమ్ ర్యాంక్ వచ్చినట్లయితే వారికి వచ్చినటువంటి గణితంలో కానీ, వారి యొక్క పరిసరాల విజ్ఞానంలో కానీ, వారి యొక్క పుట్టిన తేదీ కానీ పరిగణలోకి తీసుకొని వారికి సీట్ అనేది కేటాయించబడుతుంది. అదేవిధంగా క్రిందికి స్క్రోల్ చేసినట్లయితే ఏదైనా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు లేని ఎడల ఇక్కడ ఎవరైనా ఒక కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు లేని ఎడల ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులను ఇక్కడ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఎంపిక విద్యార్థి ప్రవేశం కానిచో రైట్. ఓకే, ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల హాల్ టికెట్లు నెంబర్లు mjpbcwreeic.telangana.gov.in అనే వెబ్సైట్లో తేదీ 23/2/2024 నాటికి ఉంచబడతాయి. హాల్ టికెట్లు అనేది ఫిబ్రవరి 23, 2024 నాటికి అనేది ఉంచబడతాయి. ఆ హాల్ టికెట్లో మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా చూసుకోవచ్చు. అదే ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు మాత్రమే సంక్షిప్తంగా సందేశాలు ఫోన్ల ద్వారా ఇవ్వబడును. ఎగ్జామ్ రాసి ప్రవేశానికి ఎంపికైన విద్యార్థికి కావలసినటువంటి సందేశాలు ఫోన్ల ద్వారా వారికి అందించబడతాయి. అడ్మిషన్ ప్రక్రియ జూలై 31, 2024 నాటికి ముగియబడును. 31/7/2024 నాడున అడ్మిషన్ అనేది ముగియబడతాయి. ఈ తేదీ తదుపరి ఎట్టి ఉత్తరాలు, ప్రత్యుత్తరాలు అనుమతించబడు. ఎలాంటి ఉత్తరాలు కూడా అనుమతించబడవు. దరఖాస్తు చేయ విధానం. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేటిఎం, ఫోన్పే, తెలంగాణ ఆన్లైన్ ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, అదేవిధంగా వారి యొక్క సంరక్షణ తండ్రి పేరు, అదేవిధంగా సంరక్షణ మొబైల్ నెంబర్ వెళ్ళి ₹100 చెల్లించిన తర్వాత జనరల్ నెంబర్ అనేది ఇవ్వబడుతుంది. జనరల్ నెంబర్ అనేది పొందిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు కాదు, అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లనే తెలియజేయ నెంబర్లు మాత్రమే. మీరు ₹100 పే చేసినంత మాత్రాన మీరు ఇక్కడ అప్లికేషన్ పూర్తయింది అనుకోవద్దు. ఎందుకంటే జనరల్ నెంబర్ ఇస్తుంది. ఆ జనరల్ నెంబర్ ఓన్లీ మీరు ఈ దరఖాస్తుకు రుసుము చెల్లించినట్లు మాత్రమే మీకు ఒక జనరల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ నెంబర్ ఆధారంగా ఏదైనా ఆన్లైన్, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి సంస్థ వెబ్సైట్ mjptbc.wreis.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జనరల్ నెంబర్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలు కేటాయించిన సంస్థల కాలంలో నమోదు చేయాలి. వారు ఇచ్చినటువంటి సమయంలోనే మాత్రమే అనేది మీరు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గడువు, ఆన్లైన్ అప్లికేషన్ ఏ డేట్న క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు 8/1/2024 నాడు స్టార్ట్ అవ్వడం, అంటే జనవరి 8, 2024 అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 15, 2024 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఎంపిక తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడును. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీరు ఒక అప్లికేషన్ చేసిన తర్వాత మీరు అనేది ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. దరఖాస్తు ఇంటర్నెట్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించి ఒక పాస్పోర్ట్ సైజును ఫోటో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేయు సమయంలో విద్యార్థి వద్ద అప్లికేషన్ చేసుకునేటప్పుడు విద్యార్థి వద్ద కుల ధృవీకరణ పత్రము, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రము, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ మొదలగు ధృవీకరణ పత్రాలు ఒరిజినల్ పొంది ఉండవాలి. ఒకవేళ
ఒకవేళ దరఖాస్తు సమయంలో లేని యెడల అట్టి వారిపై తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయంలో పొంది ఉండవలెను. అప్లికేషన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్ లేని యెడల కానీ మీరు ప్రవేశానికి సమయంలో వెళ్ళే ముందు మీ ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ సమర్పించాల్సి వస్తుంది. సమర్పించేంత వరకు మీ యొక్క ప్రవేశం అనేది కల్పించబడదు. ఆన్లైన్లో నేరుగా సంస్థ కానీ గురుకుల పాఠశాలలో కానీ మరియు ఈమెయిల్ ద్వారా కానీ పంపబడిన దరఖాస్తు పరిశీలించారు. అదే హాల్ టికెట్లు పరీక్షకు తేదీకి 3 రోజుల ముందుగానే పరీక్ష ఇంకా 7 రోజులు ముందు ఉండగానే 7 రోజులు 3 రోజులు 7 రోజులు పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగానే తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ వెళ్ళేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ హాల్ టికెట్లో మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ అనేది విద్యార్థి యొక్క పోస్టల్ కానీ పంపబడం అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ పోస్టల్కి అయితే పంపించడం జరగదంట. అదేవిధంగా మీరు ఇంటర్నెట్ షాప్లలో కానీ నెట్ సెంటర్లలో కానీ డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా కేటగిరీల వారిగా సెలెక్ట్ అనేది చేస్తారు. వయసు ఇక్కడ ఎవరికి ఎంత వయసు ఉండాలనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. 6వ తరగతికి అప్లికేషన్ పెట్టుకుంటున్నటువంటి విద్యార్థులు 6వ తరగతి అప్లికేషన్ పెట్టుకుంటున్నటువంటి విద్యార్థులు 31/8/2024 నాటికి 12 సంవత్సరాలు మించకూడదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాలు మిన 7వ తరగతికి అప్లికేషన్ పెట్టుకో విద్యార్థులు 31/8/2024 నాటికి 13 సంవత్సరాలు మించరాదు. ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాలు మినహాయింపుగలదు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు 31/8/2024 నాటికి 14 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 2 సంవత్సరాలు. దరఖాస్తు నింపుటలో అభ్యర్థిని కొన్ని ముఖ్యమైన సూచనలు. దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఆన్లైన్లో నింపుటకు ముందు నమూనా దరఖాస్తు నింపుకోవాలి. అదేవిధంగా పరీక్ష కేంద్రానికి వారి సొంత జిల్లాలో మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పరీక్ష కేంద్రాలు వారి సొంత జిల్లాలో మాత్రమే మీరు ఎంపిక అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాఠశాల ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. పాఠశాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజును సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు నింపుటలో అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయవలెను. దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థి యొక్క వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లు విద్యార్థి పూర్తి బాధ్యత వహించాలి. దరఖాస్తు నింపుటలో ఏమైనా పొరపాటు జరిగినచో విద్యార్థిదే పూర్తి బాధ్యత. తరుపతి ఏమైనా మార్పులు చేయబడవు. తర్వాత ఏది కూడా మార్పులు చేర్పులు అనేది చేయబడవు. పరీక్ష హాజరైనంత మాత్రం ప్రవేశంకు అర్హులు కాదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించే సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడతాయి. పరీక్షకు అటెండ్ అయినంత మాత్రాన మీకు సీట్ అలాట్ అయినట్టు ఏం కాదు. అదేవిధంగా ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడతారు. ఆయా జిల్లాలో విద్యార్థులు ఆయా పాఠశాల ప్రవేశానికి అర్హులు. ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితి ఒక పాఠశాలలో మీకు సీట్ వచ్చిన తర్వాత మరొక పాఠశాలకు ఎట్టి స్థితిలో బదిలీ చేయబడదని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏమైనా వివరాల కొరకు దగ్గరలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయానందు సంప్రదించగలరు.